ఎలాన్ మస్క్ బాబాయ్ ట్రంప్ మాయ శీలం మీద పెద్ద నింద వేశాడు. నింద మొన్నటిదాకా ఆకులో ఓకున్నట్టు ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని నువ్వు లేక నేను లేను, నీ వల్లే నేను అంటూ ఇద్దరు బాగానే పూసుకున్నారు. ఆ ఇద్దరు ఎన్నాళ్ళు కలిసి ఉండవు మేము కూడా చూస్తాం అనుకున్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళు. ఒక 2 సంవత్సరాలైనా కలిసి కాపురం చేస్తారు అనుకుంటే 3-4 నెలల్లోనే ఇద్దరు విడిపోయారు. మ్యాటర్ ఏంటంటే ట్రంప్ మాయికి చాలా ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని ఎక్స్ లో ట్వీట్ పెట్టాడు. ఎగ్జాక్ట్ గా ఇలా అనలేదు కానీ అమెరికాలో జెఫ్రీ ఎడ్వర్డ్స్ ఎప్స్టైన్ అనే వడ్డీ వ్యాపారం చేసేవాడు ఉన్నాడు. ఆ జెఫ్రీ గడికి ట్రంప్ కి మధ్య 1980వ సంవత్సరం నుండి పరిచయం ఉంది. ఆ ఇద్దరు కలిసి చాలా వ్యాపారాలు కలిసి చేశారు. 1992లో ట్రంప్ మరియు ఈ జెఫ్రీ గాడు అమెరికాలో జరిగిన ఒక పార్టీలో పాల్గొన్న వీడియోలు బయటకు వచ్చాయి. ఆ పార్టీలో ట్రంప్ మామ తనని తాను జానీ సిన్స్ లాగా ఊహించుకున్నాడు. కానీ ఆ పార్టీలో ఎక్కువగా ఉన్న అమ్మాయిలందరూ కూడా చాలా చిన్న చిన్న పిల్లలు. అందరూ కేవలం 18 సంవత్సరాల అమ్మాయిలే. ఆ రోజు రాత్రి వాళ్ళు ఆ పిల్లలతో ఏం చేశారు? 2004లో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం జరిగిన గొడవల మధ్యలో ఈ ట్రంప్ మాయ జెఫ్రీ గాడు ఇద్దరు విడిపోయారు. ఈ జెఫ్రీ అనేవాడు 2008లో ఫ్లోరిడాలో కొంతమంది మైనర్ అమ్మాయిలను సెక్సువల్ హెరాస్మెంట్ చేశాడు అని వీడి మీద కేసు పెట్టారు. సంవత్సరం పాటు జైల్లో శిక్ష అనుభవించి బయటకు కూడా వచ్చాడు. మళ్ళీ 2019లో అతను మళ్ళీ అరెస్ట్ చేశారు. ఎందుకంటే మళ్ళీ అదే మైనర్ బాలికలపై సెక్సువల్ హెరాస్మెంట్ చేశాడు అని. కానీ ఈసారి జెఫ్రీ జైల్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అతను చనిపోయిన 2-3 సంవత్సరాలకి ట్రంప్ మాయ 2002లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. నాకు జెఫ్ తో 15 సంవత్సరాలుగా పరిచయం ఉంది. అతను చాలా గొప్ప వ్యక్తి. అతనితో ఉండటం నాకు చాలా సరదాగా ఉంటుంది. అతను అందమైన మహిళలను, చిన్న వయసు ఉన్న అమ్మాయిలను ఇష్టపడతాడు అని ట్రంప్ మాయ ఎగిలిగా నవ్వుతూ సమాధానం చెప్పాడు. ఈ జెఫ్రీ గాడికి చెందిన ఫ్లైట్ లాగ్స్ మరియు కాంటాక్ట్ లిస్టుల్లో ట్రంప్ పేరు ఎక్కువగా ఉండేది. ఇద్దరు కలిసి ఎక్కువగా సమయాన్ని గడిపినట్టు ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే ఈ జెఫ్ గాడి దగ్గరికి మైనర్ అమ్మాయిలను పంపిన గ్లీజన్ మ్యాక్సెల్ అనే సెక్రటరీని కూడా అరెస్ట్ చేసి 20 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. ఈ జెఫ్రీ ఎప్స్టైన్ కి సంబంధించిన కోర్టు పత్రాలు, ఫ్లైట్ లాగ్స్, కాంటాక్ట్ లిస్టులు, అలాగే బాధితులు ఇచ్చిన వాంగ్మూలాలు, అలాగే మరియు ఇతర డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా కోర్టు ఇంకా బయట పెట్టలేదు. అందులో చాలా మంది సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు మరియు బిజినెస్ మ్యాన్ల పేర్లు కూడా ఉన్నాయి. 2025లో అమెరికన్ అటార్నీ జనరల్ పమేలా బాండి అనేటువంటి ఆవిడ ఈ ఫైల్స్ లోని చాలా భాగాలను రిలీజ్ చేశారు. అలాగే కొంతమంది సెలబ్రిటీ పేర్లు ఇంకా అలాగే సీక్రెట్ గా దాచి ఉంచారు. వాటిని బయట పెడితే అందులో ట్రంప్ మాయ పేరు ఉంటుందని చెప్పేసి అంటాడు ఎలాన్ మస్క్ బాబాయ్. వాటిని రిలీజ్ కానివ్వకుండా ట్రంప్ అడ్డుపడుతున్నాడని, అవి రిలీజ్ అయితే ట్రంప్ మాయ డిక్కీ పగిలిపోవడం పక్కా అని చెప్తాడు ఎలాన్ మస్క్ బాబాయ్. కావాలంటే నేను పెట్టిన ఈ ట్వీట్ ని సేవ్ చేసుకుని పెట్టుకోండి, కావాలంటే మనం తిరిగి ఆ రోజు మాట్లాడుకుందాం అని కళ్ళు పైకి పెట్టి సీరియస్ గా చూసి ఒక ఎమోజీ పెట్టాడు. ఎలాన్ మస్క్ బాబాయ్ ట్వీట్ లో చెప్పినట్టు ట్రంప్ మాయ మైనర్ అమ్మాయిలతో అలా చేసే ఉంటాడా? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి.